సో నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఎంపీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలనే నిర్ణయం. గులాబీ బాస్ కేసీఆర్తో ఆర్ఎస్పీ భేటీ, త్వరలోనే విధి విధానాలు ఖరారు. నార్కర్నూలు ఎంపీ టికెట్ ఆర్ఎస్పీకే పొత్తులో భాగంగా కేటాయింపు. మాయావతితో మాట్లాడుతా కేసీఆర్, తెలంగాణను కాపాడుకునేందుకే ఆర్ఎస్పీ. బీఆర్ఎస్ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నే శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలాకు చాయిస్ అని చెప్పేసి కూడా చెప్పారు. లోక్సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్పీ ఆ పార్టీ నేతలు గులాబీ బాస్తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తుపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించడం అనేది జరిగింది. సో తెలంగాణ ప్రజల కోసమే దొరల పాలనని, దొరల గడిలని బద్దలు కొట్టడానికే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చాడు. ఐపీఎస్ పదవికి రాజీనామా చేశాడు. బంగారు తెలంగాణని కేసీఆర్ గారు నిర్మించట్లేదు. సో అది బీఎస్పీ తోటే సాధ్యం. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలంటే అది బీఎస్పీ తోటే సాధ్యం అని చెప్పేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు మరి అదే దొరల గడిలో కిందికి వెళ్ళినట్టు, మరి ఆ దొర ఏం ఆఫర్ చేసినట్టు, ఇన్ని రోజులు బీఆర్ఎస్ని తిట్టిందంతా శుద్ధ దండగానేనా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సో మరి ప్రజలకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు దళితులకి, గిరిజనులకి, మైనార్టీలకి న్యాయం చేసేది బీఎస్పీ పార్టీ అని చెప్పేసి తను తెర ముందుకు రావడం, మరి ఈరోజు అదే కేసీఆర్ తోటి చేతులు కలపడం కేవలం ఎన్నికల కోసమేనా, లోపాధికారికంగా ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకంటే బీఎస్పీ కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా సమర్థించట్లేదు, ఎక్కడ కూడా సమర్థించట్లేదు. మరి దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం ఆన్సర్ ఇస్తారో చూడాలి. మరి మాయావతితోటి నిజంగా చర్చలు జరిపేసి ఈ నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే తన వ్యక్తిగత నిర్ణయం అనేది చూడాలి. అండ్ త్వరలో కాంగ్రెస్ పార్టీ పైన మేము యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. ఆయన ఇక్కడ ఇంకో మాట ఏమన్నారంటే తెలంగాణను కాపాడేందుకే, మరి 90 రోజుల్లో తెలంగాణని కాపాడేందుకే అంటే టైం ఇచ్చిన తర్వాత అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యకపోతే, హామీలు నెరవేర్చకపోతే డెఫినెట్గా అప్పుడు వేరే పార్టీతోటి కలిసి ప్రతిపక్ష హోదాలో ఫైట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అది ప్రజలందరూ హర్షిస్తారు కూడా. అలాగే మీ బీఎస్పీ కార్యకర్తలు కూడా అందరు మీతోటి కలిసి వచ్చి సపోర్ట్ చేస్తుండే. మరి ఇప్పుడు ఏదైతే దొరల గడిని బద్దలు కొడతామని చెప్పేసి మీరన్నారో అదే దొరల గడిలోకి మీరు వెళ్ళడం అనేది బీఎస్పీ కార్యకర్తలు అయితే అసలు మెచ్చుకోవట్లేదు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవడాన్ని మీరే విధంగా చూస్తున్నారనేది మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.